ఆ మహిళా నేత రాజకీయాలకు పూర్తిగా కొత్త. లక్కు కలిసొచ్చి పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజకీయాల్లో కొత్త అయితే ఏంటి, తన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారామె. అందులో భాగంగా తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సొంత పార్టీ నేతలకే సవాల్ విసురుతున్నారు. అధికార పార్టీలో ఉంటూనే ప్రతిపక్ష పార్టీ నేతల తీరు ఉందనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికారులను సైతం నిలదీస్తున్నారు. ఈ తరహా వ్యవహార శైలి వెనుక ఆ ఎమ్మెల్యే అసలు టార్గెట్ ఎవరనేది సస్పెన్స్ గా మారింది. కూటమి సర్కార్లో భాగమైన టీడీపీ ఎమ్మెల్యే ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆమె వెనక ఉన్నదెవరు? ఇంతకీ ఇంతలా చర్చకు కారణమైన ఆ ఎమ్మెల్యే ఎవరు? అసలు ఏం జరుగుతోంది? అది ఆంధ్రప్రదేశ్ రాజధాని జిల్లా నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం. టీడీపీకి కంచుకోట. అభ్యర్థి ఎవరైనా తెలుగుదేశం పార్టీకే అక్కడి ఓటర్లు పట్టం గడతారు. అదే ఇప్పుడు ఆ మహిళా నేతకు కలిసొచ్చింది. 2024 ఎన్నికల్లో సామాజిక లెక్కల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నుంచి గల్లా మాధవి టీడీపీ టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీపై ఆమె విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గ సీనియర్లను కాదని కొత్త నేతకు సీటు కేటాయించింది టీడీపీ హైకమాండ్. ఆ సమయం నుంచి ఆ నియోజకవర్గం టీడీపీలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. అయితే కూటమి హవాలో మాధవి సునాయాసంగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత అసలు రాజకీయం మొదలైంది. ఆ రాజకీయానికి ఎమ్మెల్యే మాధవి కూడా అదే తరహా కౌంటర్ అటాక్ చేయటం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కొద్ది రోజులుగా పలు అంశాలలో తన మార్కు స్పందనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో వార్తల్లో నిలుస్తున్నారు. రేషన్ షాపులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర స్థాయిలో వైరల్ అయ్యాయి. రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాలు పెట్టాలన్న కొత్త డిమాండ్ తెరమీదికి తెచ్చారామె. ఎమ్మెల్యేగా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపైన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానంటూ హంగామా చేశారు. తాజాగా అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఏకంగా తానే బీటీ రోడ్డులో గుంతలు పూడ్చి నిరసన వ్యక్తం చేయటం సంచలనంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే నిరసన చేపట్టడంపై సొంత పార్టీ నేతలు సహా పలువురు నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఓసారి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇటీవలే రేషన్ డీలర్ల అక్రమాలపై కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు స్థానిక నేతలకు అంతు చిక్కటం లేదట. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి నిరసనలు చేయటం ఏంటనే చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వంలో ఉంటూ నిరసనలు చేయటంపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. కాగా ఎమ్మెల్యే మాధవి భర్త షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారని నియోజకవర్గంలో టాక్. తొలిసారి ఎమ్మెల్యే కావటం, నియోజకవర్గంలో సొంత పార్టీలో బలమైన నేతలు ఉండటంతో స్థానికంగా పార్టీ కార్పొరేటర్ల మద్దతు మాధవికి లేదనే వాదన కూడా లేకపోలేదు. పార్టీ డివిజన్ అధ్యక్షుల సపోర్టు లేకపోవడంతో మాధవి తన పని తాను చేసుకుపోతున్నారనే అభిప్రాయం ఉంది. అయితే కూటమి అధికారంలో ఉన్న సమయంలో 3 పార్టీలను సమన్వయం చేసుకోవాల్సిన ఎమ్మెల్యే ఇలా ఒంటరి పోరాటం చేయటం, అందున ప్రభుత్వాన్ని పార్టీని ఇరుకున పెట్టేలా చేయడంతో మాధవి వ్యవహారంపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. ఇదే విషయం స్థానిక రాజకీయ పరిశీలకుల్లో హాట్ టాపిక్ అయింది.